తలస్నానం చేసి చాలాసేపు అవుతుంది కదా, ఈ ముడి విప్పేద్దామా ఇంకా? ఇంట్లో పనులన్నీ చేద్దామని తలకిలా ముడి పెట్టుకున్నాం, ఇప్పుడు తీసి ఆరబెట్టుకుందాం. సరే. చూడే చెల్లి, కుంకుడికాయ రసంతో తలంటుకోవడం వల్ల ఎంత మంచి వాసన వస్తుందో. నిజమే అక్క, నేను కూడా మందారాకు నూరి తలంటుకున్నా, అందుకే నా జుట్టు కూడా చూడు ఎంత వాసన వస్తుందో. అబ్బా, నీది ఇంకా మంచిగా వాసన వస్తుంది. అయినా ఏం షాంపులో ఏంటో ఏవేవో కలిపేస్తున్నారు, జుట్టు అంతా ఊడిపోతుంది. నిజమే అక్క, ప్రకృతి నుండి వచ్చిందైతే సహజంగా ఉంటుంది. సరే పద, అలా వెళ్ళి జుట్టు ఆరబెట్టుకుందాం. చెల్లి, జుట్టు కొంచెం తడిగా ఉంది కదా, ఎండలోకి వెళ్ళి నించుందాం, ఆ వేడికి జుట్టు అంతా ఆరిపోతుంది. సరే పదక్క వెళ్దాం. వావ్ సిసి, నా హెయిర్ చూడు ఎంత మంచి స్మెల్ వస్తుందో. వావ్, చాలా బాగుంది. నేను నా హెయిర్ కి మినీ హెయిర్ స్పా చేశాను. కండిషనర్ అప్లై చేసా, షాంపూస్ అప్లై చేసా, అలాగే హెయిర్ స్ప్రే కూడా చేశాను. వావ్, చాలా బాగుంది. నా హెయిర్ కూడా మాస్క్ పెట్టాను, అలానే సిరం కూడా అప్లై చేశాను. అవునా? ఇది వావ్, టూ గుడ్ యార్, చాలా బాగుంది, చాలా సిల్కీగా కూడా ఉంది. నాది కూడా చూడు ఎంత షైన్ అవుతుందో. చాలా బాగుంది. సరే, హెయిర్ కొంచెం వెట్ గా ఉన్నట్టుంది, ఈ టవల్ తో మనం డ్రై చేసుకుందాం. సిసి, టవల్ తో హెయిర్ డ్రై చేసుకోవడం ఓల్డ్ వర్షన్, మనం న్యూ వర్షన్ ట్రై చేద్దాం. లెట్స్ గో. సరే. ఈ రోజు మనం హెయిర్ డ్రై, బ్లో డ్రై చేసాం కాబట్టి మన హెయిర్ చూడు ఇంకా సిల్కీగా స్మూత్ గా అయిపోయింది. అవును, చాలా బాగుంది. అయితే ఇంకెందుకు లేట్, వెంటనే స్నాప్స్ తీసుకొని హెయిర్ కేర్ డే అని పెట్టేద్దాం. సరే. పనులన్నీ చేసేసాం, పొద్దుదేం తినలేదు, టిఫిన్ తెచ్చేసుకుందామా? టిఫినా? ఎందుకే బాబు, డబ్బులు దండగా, ఇంట్లో ఏముంటే అది తినేద్దాం. రాత్రి మిగిలిపోయిన అన్నం తప్ప ఇంకేం లేదక్క. అదే తినేద్దాం, కొంచెం అన్నం వేసుకొని గెంజేసుకొని నిమ్మకాయ పిండుకుంటే సరిపోతుంది. కానీ నంచుకు లేకుండా ఎలా అక్క, ముద్ద దిగదు కదా. అలా అయితే ఒక 2 ఉల్లిపాయలు కోసి అదే నంచుకుందాం. అయినా గెంజన్నంతో ఉల్లిపాయకి మించింది ఇంకేముంది చెప్పు. సరే, నువ్వు అన్నట్టే చేద్దాం. సిసి, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏం చేయలేదు, ఇప్పుడు ఏం తిందాం? అత్తయ్య మావయ్యకి ఫ్రూట్స్ అండ్ మిల్క్ ఇచ్చేసాం, నీ హబ్బీకి నా హబ్బీకి వెజ్ సలాడ్ కూడా చేసి ఇచ్చేసాం. ఇంకా మనం తినడానికి ఇంట్లో ఏముంది? ఇంట్లో మ్యాగీ ప్యాకెట్ ఉంది, చేసుకుందామా? 2 minutesలో అయిపోతుంది. మార్నింగే మ్యాగీ ఎందుకులే, మసాలా ఫుడ్ కదా. ఒక పని చేద్దాం, మన ఇంట్లో బ్రెడ్ ఉంది, జామ్ కూడా ఉంది, ఆ 2 తినేద్దాం. సరే, అయితే అదైతే హెల్దీ అండ్ ఫిట్ గా ఉంటది, ఆ కాంబినేషన్ కూడా చాలా బాగుంటది. ఓకే, లెట్స్ ప్రిపేర్.
నీకు విషయం తెలుసా, అప్పట్లో మా అమ్మగారికి చాలా ఆస్తులు పొలాలు ఉండేవి. అవునా అక్క, మా అమ్మమ్మ తాతయ్య వాళ్ళకి కూడా పెద్ద పెద్ద బంగ్లాలు ఉండేవంట. మా తాతయ్య అయితే గుర్రాల మీద వెళ్ళేవారంట తెలుసా. అవునా, అలా అయితే మా నాన్నగారి దగ్గర సైకిల్ ఉండేది. మొట్టమొదటిగా ఆ ఊర్లో మా నాన్నగారిదే మొదటి సైకిల్. అవునా అక్క, మా అమ్మగారికి అయితే 7 వారాలు నగలు ఉండేవి. రోజుకొక నగ వేసుకునేది తెలుసా. అలా అయితే మా అమ్మగారి దగ్గర కూడా కాసుల పేరు వడ్డానం అన్నీ ఉండేవి. నీకు తెలియదేమో కానీ మా చాలా పెద్ద ఉమ్మడి కుటుంబం అక్క. ఒక దగ్గరే తినేవాళ్ళం, ఒక దగ్గరే పడుకునే వాళ్ళం. అలా అయితే మా కుటుంబం కోసం నీకు తెలియదు చెల్లి, ఊరూరంతా మాదే. అక్క అవును, నా పెళ్ళికి నువ్వు లేవు కదూ. నా పెళ్ళికి ఎంతమంది వచ్చారో తెలుసా? అవునా అక్క, నా పెళ్ళికి కూడా బోల్డ్ మంది వచ్చారు. వస్తే పిచ్చిదానా, నీ పెళ్ళికి నేను ఉన్నాను కదే. మొత్తం పెళ్ళంతా నేను దగ్గరుండే చూసుకున్నాను కదా. అవును కదక్క, మర్చిపోయాను. అయినా ఇప్పుడు మాట్లాడుకుంటే ఏం లాభం అక్క, అమ్మ వాళ్ళు గట్ట మంది అవుతుందా ఏంటి? పిచ్చిదానా అలా అంటావేంటే? అమ్మగారాల మీద హక్కు మనకు లేకపోవచ్చు కానీ అత్తగారిదంతా మందే కదా. అవును కదక్క. సిసి నాకు వాట్సాప్ లో 500+ కాంటాక్ట్స్ అయితే ఉన్నాయి. నాకైతే వాట్సాప్ లో 700+ కాంటాక్ట్స్ ఉన్నాయి. అవునా, నాకు ఫేస్బుక్ లో 10,000 ఫ్రెండ్స్ అయితే ఉన్నారు. నాకైతే ఫేస్బుక్ లో 15,000 ఫ్రెండ్స్ ఉన్నారు. నాకు స్నాప్ లో 20K పీపుల్ మెయింటైన్ చేస్తున్నా. నేనైతే స్నాప్ లో 25K పీపుల్ ని మెయింటైన్ చేస్తున్నా. నాకు ఇన్స్టాగ్రామ్ లో 100K ఫాలోవర్స్ ఉన్నారు. నాకైతే ఇన్స్టాగ్రామ్ లో 200K ఫాలోవర్స్ ఉన్నారు. అవునా, వావ్. నాకు యూట్యూబ్ లో 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఫ్యామిలీ అయితే ఉంది. రియల్లీ? నాకైతే యూట్యూబ్ లో 2 మిలియన్+ సబ్స్క్రైబర్స్ పెద్ద ఫ్యామిలీ ఉంది. నా వీడియోస్ వ్యూస్ మిలియన్స్ లో వెళ్తాయి తెలుసా. నా వీడియో వ్యూస్ అయితే క్రోర్స్ లో వెళ్తాయి. అవునా, ఏదేమైనా ఇప్పుడైతే చాలా బాగుంది మన బ్యాక్గ్రౌండ్ అంతా. ఫ్యూచర్ లో ఉంటుందో లేదో తెలీదు. ఫ్యూచర్ లో ఉంటే ఏంటి లేకపోతే ఏంటి, ఏదైనా కొంతవరకే కదా. ఇప్పుడు మనం ఫేమ్ లో ఉన్నాము, రేపు పొద్దున మనకి పుట్టిన పిల్లలు కూడా వీడియోస్ చేస్తారు, వాళ్ళు ఫేమస్ అవుతారు. అప్పుడు వాళ్ళ ఫాలోయింగ్ మంది కాదా, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ మంది కాదా? అవును కదా, నిజమే. అక్క, అయినా మనం చిన్నపిల్లల్లా తొక్కుడు బిళ్ళ ఆట ఆడుకుంటున్నాం కదా, ఎవరైనా చూస్తే ఏమైనా అనుకుంటారేమో. ఎవరేమనుకుంటే మనకెందుకే, ఇంకెవరు ఆడరా ఏంటి? అయినా ఎప్పుడు ఇల్లు పని అనుకునే ఉంటామేంటి, కొంచెం సేపు ఇలా ఆడితే కాలక్షేపంగా ఉంటుంది. నిజమేనక్క, అయినా నేను ఈ తొక్కుడు బిళ్ళ ఆట ఎప్పుడో నా చిన్నప్పుడు ఆడాను, మళ్ళీ ఇప్పుడు ఆడడమే. సరే దా ఇప్పుడు ఆడదాం. సరే, ముందు నేను ఆడతాను. సరే. గెలిచేసాను. ఇప్పుడే అక్క, నువ్వు గీత మట్టేసావు, ఓడిపోయావు. వచ్చేసి నాకు ఇప్పుడు నువ్వు, ఇప్పుడు నేను నువ్వు మొదట్లోనే ఓడిపోయావు. దాదా వచ్చే. అక్క, ఈ ఆట చాలా బాగుంది, మళ్ళీ ఆడదామా? అయితే ఈసారి జంటగా ఆడదాం. సరే. సిసి, ఇప్పుడు ఈ పాయిజన్ గేమ్ సోషల్ మీడియాస్ లో బాగా ట్రెండ్ అవుతుంది కదా. అవును, చాలా బోర్ కొడుతుంది కదా, సరదాగా ఆడుదాం. మనం ఫస్ట్ టైం ట్రయల్ గా ఆడదాం, బాగా వచ్చింది అనుకో ఈసారి వ్లాగ్ షూట్ చేసుకుందాం. సరే, ఓకే. అయితే ఈ పాయిజన్ గేమ్ రూల్స్ తెలుసు కదా, ఇద్దరం ఒకరి తర్వాత ఒకరు కళ్ళు మూసుకుంటాము, ఒకటి ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుంటాము. ఇఫ్ మనం అది తింటే అవుట్ అయిపోయినట్టే. సరే, నువ్వు ఐస్ క్లోజ్ చేసుకో, అయితే నేను సెలెక్ట్ చేస్తాను. దిస్ ఈజ్ మై పాయిజన్, ఓపెన్. ఓకే, ఇప్పుడు నువ్వు మూసుకో. ఓకే, దిస్ ఈజ్ మై పాయిజన్. లెట్స్ స్టార్ట్. ఓకే. ఫస్ట్ సేఫ్. కాదు, పాయిజన్.
వాట్ బ్రో, నేను అవుట్ అయిపోయా. భలే ఉంది కదా థ్రిల్లింగ్ గా. అవును, చాలా బాగుంది. సరే, ఇంకో లేస్ ప్యాకెట్ ఉంది, మళ్ళీ తీసి అన్ని సర్దేద్దాం. ఈసారి బ్లాగ్ షూట్ చేసుకుందాం. సరే, ఫోన్ తీసుకురా. ఓకే ఆగు. అక్క మనం ఇంకా వంట ఏం చేయలేదే, కూరగాయలు కూడా లేవు వంట వండడానికి. అదెంత పనే, అలా బజార్కి వెళ్ళి కూరగాయలు తెచ్చేసుకుందాం పద. తెస్తే సరిపోతుందా? వాటిని తేవాలి, కోయాలి. కొయ్యడం ఎంతసేపే, కోసిన వెంటనే కూర వండేసుకుందాం. కూర వండేసుకుంటే సరిపోతుందా? వాటిని తినాలి, చిప్పలు తోముకోవాలి కదే. మనకి ఇదేమైనా కొత్త చెల్లి, ఎప్పుడు ఉన్నదే కదా. మాటలు కట్టి పెట్టి పద పని చేసుకుందాం, అదే అయిపోతుంది. సరే పద పద. సిస్సి, మనం ఇంట్లో ఏం కుక్ చేయలేదు, ఇప్పుడు ఏం తింటాం? నేను అదే ఆలోచిస్తున్నా, ఏం తిందామా అని. ఇంట్లో ఏమైనా కుక్ చేద్దామన్న వెజిటేబుల్స్, గ్రోసరీస్ ఏం లేవు, మార్కెట్కి వెళ్ళి తెచ్చుకోవాలి. అమ్మో, మార్కెట్కి వెళ్ళి తెచ్చుకోవాలా? మనకి ఇంట్లో నుంచి బయటికి కదలడానికే బద్ధకం. అసలు అలాంటి పనులేం పెట్టుకోవద్దు. బ్లింకిట్, స్విగ్గీ మార్ట్ ఉంది కదా, వెజిటేబుల్స్ ఆర్డర్ చేసేసుకుందాం. అవి వస్తే మళ్ళీ మనమే కదా కట్ చేసుకోవాలి. అయ్యో, కట్టింగ్ కూడా ఒక పెద్ద ప్రాసెస్సే కదా, మనం ఆ పని కూడా పెట్టుకోవద్దు. ఒక పని చేద్దాం, ఇప్పుడు అలాగో వెజిటేబుల్స్ కట్ చేసి కూడా సేల్ చేసినా డైరెక్ట్ గా ఆప్షన్ పెట్టేసుకుందాం, కట్ చేసి ఇంటికి వచ్చేస్తాయి. ఎంత కట్ చేసి వచ్చినా కూడా మళ్ళీ మనమే కదా మొత్తం కుక్ చేసుకోవాలి. ఓ అవును కదా, అసలు ఈ కుకింగే పెద్ద పని. ఒక పని చేద్దాం, మనం అసలు ఈ పనులు ఏం పెట్టుకోకుండా డైరెక్ట్ గా జొమాటోలో ఫుడ్ ఆర్డర్ చేసేసుకుందాం, ఇంటికి వచ్చేస్తుంది. కానీ ఆ ఫుడ్ వచ్చాక ప్లేట్లో సర్వ్ చేసుకున్న తిన్నాక మళ్ళీ మనమే కదా క్లీన్ చేయాలి ప్లేట్స్. ఓ మై గాడ్, ఎటు చూసినా పని పని పని. ఇదంతా కాదు, మనం ఇంట్లో ఏం పెట్టుకోకుండా డైరెక్ట్ గా రెస్టారెంట్కి వెళ్ళిపోయి తినేద్దాం. ఈ ఐడియా ఏదో బాగుంది. మనం బయటికి వెళ్ళి బర్గర్, పాస్తా, పిజ్జా, బిర్యానీ, ఫ్రైడ్ రైస్ మనకి నచ్చిన తిందాం. అవును, కానీ పక్కనే ఉన్న మార్కెట్కి వెళ్ళలేకపోతున్నాం, కానీ ఇప్పుడు రెస్టారెంట్ కంటే రెడీ అయిపోతున్నాం. సిస్సి, నీకు ఒక లాజిక్ పాయింట్ చెప్పనా? మార్కెట్ అయితే మన వీధి చివరినే ఉంటది, ఇక్కడికి మనకి నడవడానికి బద్ధకం. అలానే క్యాబ్ బుక్ చేసుకుంటే ఇంత తక్కువ దానికి కూడా బుక్ చేసుకున్నారని అందరూ నవ్వుతారు. అదే రెస్టారెంట్ అనుకో, దూరంగా ఉంటది కాబట్టి ఆర్డర్ చేసుకోవడానికి ఒక ఆప్షన్ ఉంటుంది. మనం ఇంటి దగ్గర ఎక్కుతాము, రెస్టారెంట్ దగ్గర దిగుతాం, ఇంకా పనేముంటది చెప్పు. అవును కదా, సరే అయితే డ్రెస్ చేంజ్ చేసుకుని వెళ్దాం పద. సిస్సి, వై ఆర్ యు టాకింగ్ లైక్ దిస్? నువ్వెందుకు ప్రతిదీ పనితోనే చేస్తున్నావు? డ్రెస్సెస్ చేంజ్ చేసుకోకుండా వెళ్ళిపోదాం. మనం జెన్జీస్, మనల్ని ఎవడు అడుగుతాడు చెప్పు. సరే అయితే పద వెళ్ళిపోదాం. ఓకే. చెల్లి, రేపు జానకి పిన్నెల ఫంక్షన్ ఉంది, గుర్తుందా? గుర్తుందక్క, కానీ ఎలా వెళ్దామా అని ఆలోచిస్తున్నాం. మన మొహాలు చూసావా, వాడిపోయి పిక్కిపోయి ఉన్నాయి. అక్కడేమో అందరూ టిప్ టాప్ గా రెడీ అయ్యి వస్తారు. అది నిజమేలే, వాళ్ళ దగ్గర అసలు మనం దేనికి ఆనం. నిజమేనక్క. మార్కెట్ లోకి ఒక కొత్త క్రీమ్ వచ్చిందంట, మనం రాసుకుందామా? ఆ క్రీమ్లు అవి ఎందుకే బాబు, ఉన్న మొహాలు కూడా పాడైపోతాయి. మనం ఇంట్లోనే ఏదో ఒకటి చేసుకుందాం. ఏం చేసుకుందాం అక్క? చిన్నప్పుడు మన అమ్మలు నలుగుపిండి పెట్టేవారు, గుర్తుందా? గుర్తుందక్క. ఇప్పుడు కూడా కొంచెం శనగపిండి తీసుకొని పెరుగు, పసుపు వేసుకొని మొహానికి రాసుకుందాం. పావు గంట తర్వాత కడుక్కుంటే మొహం తలతలా మెరిసిపోతుంది. ఇప్పుడు అందరి ఇంట్లో కూడా ఇలాగే రాసుకుంటున్నారు అక్క, మనం కూడా రాసుకుందాం పద. సరే. అక్క, నీకు నేను రాస్తాను, నువ్వు నాకు రాయు. అయిపోయిందే, పావు గంటలో కడిగేసుకుంటే సరిపోతుంది.
అక్క మనం కడిగేసుకున్న తర్వాత మన మొహాలు తలతలా మెరిసిపోతాయి కదా. చూడు, కావాలంటే రేపు ఫంక్షన్ లో అందరికన్నా మనమే బాగా అంతాం. నిజమే అక్క, మనకు కావాల్సింది కూడా అదే కదా, ఎక్కడా తక్కువదు. మరి ఇంటి తోడికోడలంటే ఆ మాత్రం ఉంటది. సిసి, రేపు మనకు ఒక పార్టీ ఉంది, గుర్తుందా? అవును, వాళ్ళు మనల్ని మరీ రమ్మని ఇన్వైట్ చేశారు. మనం అసలు తప్పకుండా వెళ్ళాలి. కానీ ఫేస్ అంతా చాలా ట్యాన్, ఇంకా డల్ గా ఉంది. నేను అదే ఆలోచిస్తున్నా, ఇప్పటికిప్పుడు మన ఫేస్ కి ఏం చేయాలా అని. మన సిటీలో చాలా బ్యూటీ పార్లర్స్ ఉన్నాయి కదా, వెళ్ళి పెడిక్యూర్, మ్యానిక్యూర్, ఫేషియల్, మసాజ్ చేయించుకుందాం. మనం ఎవ్రీ మంత్ గా మేము మస్ట్ అండ్ షుడ్ గా చేయించుకుంటాం. బట్ ఇప్పుడు మనకు అంత టైం లేదు, ఏదైనా సింపుల్ గా ఇంట్లోనే చేసుకోవాలి. ఇంట్లో అంటే ఏముంటాయి? శనగపిండి, పసుపు, పెరుగు, టమాటో, షుగర్, ఇంకా అయితే కాఫీ పొడి ఉంటుంది, దానికి తప్ప ఇంకేం ఉండవు. పాప, అవన్నీ పాతకాలం పద్ధతులు. మన అమ్మాలు అమ్మమ్మలు అలా రాసుకునేవారు. కానీ ఇప్పుడు జనరేషన్ మారింది కదా, ఎక్కడో తప్ప ఎవరు యూజ్ చేయట్లేదు. అయినా మన దగ్గర ఫేస్ మాస్క్ ఉన్నాయి కదా, మనం అవెందుకు వేసుకోకూడదు? అవును కదా, అదైతే చాలా సింపుల్ గా అయిపోతుంది. క్రేరా కట్ చేసుకొని ఐస్ మీద పెట్టుకుంటే చాలా కూల్ గా ఉంటది. అయితే దిస్ ఇస్ ద బెస్ట్. నేను వెళ్ళి కావాల్సిన ఐటమ్స్ తీసుకొస్తా. సరే. ఓకే, నాకు రైస్ ఫేస్ మాస్క్ కావాలి. ఓకే, నాది కుకుంబర్. సిసి, ఫేస్ మాస్క్ సెట్ చేసేసుకున్నావా? అయిపోయింది. ఓకే, అయితే కీరస్ పెట్టుకుందాం. ఓకే. అబ్బా, ఎంత పీస్ఫుల్ గా ఉందో. అవును. లెట్స్ రిలాక్స్. సిసి, అలా ఏదైనా సాంగ్ పాడు, బోర్ కొడుతుంది. నువ్వే ఆడొచ్చు కదా. సరే, ఇద్దరం కలిపి పాడదామా? ఓకే. ఓ మై బేబీ, ఓ నీ బుగ్గలు పిండాలి. ఓ మై బేబీలో నీకు ముద్దులు పెట్టాలి. ఓ మై బేబీలో నా చున్నీ నీకు టై కట్టాలి. ఇంకేదైనా సాంగ్ పాడదాం. ఇంకా సాంగ్స్ వద్దులే, రిలాక్స్ అవుదాం. ఏదేమైనా మనం సరైన తోడుకోవడం కదా. హైఫై కనిపించట్లేదు బ్రో. ఓకే.